ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. తూర్పుగోదావరి జిల్లాలో వారం పాటు అధికారులను పరుగులు పెట్టిస్తూ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన పెద్ద పులి ఎట్టకేలకు శుక్రవారం రాత్రి పట్టుబడింది. అటవీ శాఖ అధికారులు పుణె నుంచి వచ్చిన రెస్క్యూ నిపుణుల బృందం సంయుక్త వ్యూహంతో కూర్మాపురంలో చాకచక్యంగా దాన్ని బంధించారు. ఆపరేషన్ టైగర్ విజయవంతం కావడంతో బిక్కుబిక్కుమని గడిపిన స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. సుమారు వారం పాటు హడలెత్తించిన పెద్ద పులి. రోడ్లు, పొలాల్లో సంచరిస్తూ పశువులపై దాడి. బిక్కుబిక్కుమంటూ గడిపిన తూర్పుగోదావరి జిల్లా వాసులు. కూర్మాపురంలో చాకచక్యంగా పట్టుకున్న అధికారులు. తూర్పుగోదావరి జిల్లాలో తీవ్ర అలజడి రేపి జనాలకు, అధికారులకు నిద్ర లేకుండా చేసిన పెద్దపులి ఎట్టకేలకు చిక్కింది. శుక్రవారం ఉదయం మండపేట మండలం కేశవరం పరిసరాల నుంచి కూర్మాపురంలోని పాలచర్ల రాజుకు చెందిన ఓ శిథిల గృహంలోకి చొరబడింది. పులి గాండ్రింపులతో స్థానికులు బెంబేలెత్తారు. విషయం తెలుసుకున్న అటవీ శాఖ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అటవీ, పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులు, రెస్క్యూ బృందాలు చేరుకుని దాన్ని బంధించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రజలు పెద్ద సంఖ్యలో రావడంతో ఆపరేషన్కు అడ్డంకులు ఎదురయ్యాయి. పులిపై మత్తు ఇంజెక్షన్ ప్రయోగానికి నిపుణులు ఏర్పాట్లు చేసుకుంటుండగా శుక్రవారం మధ్యాహ్నం 1:30 సమయంలో శిథిల గృహం నుంచి పెద్ద పులి ఒక్కసారిగా బయటకొచ్చి వరి పొలాల్లోకి పరుగులు తీసింది. వరి పొలాల నుంచి శివారులోని ఇళ్ల సమీపంలోకి పులి రావడంతో ఓ కానిస్టేబుల్ అందరినీ అప్రమత్తం చేశారు. అనంతరం దుర్గమ్మ గుడి సమీపంలోని కొలగాని సత్తిబాబుకు చెందిన పశువుల పాకలోకి చేరి సాయంత్రం వరకు దాదాపు 5 గంటల పాటు అక్కడే నిద్రపోయింది. పులి ఎలా బయటకొస్తుంది, దాని కదలికలు ఎలా ఉంటాయో ముందుగానే అంచనా వేసిన నిపుణులు 2-3 ప్రాంతాల్లో వలలు వేసి మత్తు ఇంజెక్షన్ల గన్లతో సిద్ధమయ్యారు. ఆ పాక చుట్టూ భవనాల మధ్య వలలు వేశారు. పాకలోని 2 గేదెలపై పులి దాడికి ప్రయత్నించగా అవి తీవ్రంగా ప్రతిఘటించాయి. అనంతరం పులి బయటకు రాగా ఒకసారి గన్తో మత్తు ఇంజెక్షన్ ప్రయోగించినా విఫలమైంది. 100 మీటర్ల దూరం వెళ్లిన పులిపై రెండోసారి ప్రయోగించగా మత్తెక్కి అక్కడి చెరువు గట్టు వద్ద పడిపోయింది. పశువుల్ని చంపి హడలెత్తించడంతో పాటు జనాలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన పులి చిక్కడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. మందు కొడుతుంటే అడుగులు చూసానండి. అడుగులు చూస్తే పులి అడుగులు కాబట్టి నాకు పొడవు తీసి ఇంకొక ఇద్దరు వచ్చి మరి ఇంకో పొడవులు తీశారు. పైకి పంపారు. అది పంపితే అది పులి అడుగుని తెలిసింది. అడుగులు అమ్మ నడుచుకుంటూ వెళ్ళినప్పటికి కౌంటర్ వందని వెనక పరిగెట్టుకు వచ్చేసామండి. అది పట్టుకోవడం చేయపండి, మా గుండెల్లో దడండి, మా పిల్లలు ఏమైపోతారా మేమేమైపోతామా అన్నదండి. అది దొరికేయకండి మాకు ఒక సంతోషంతో ఉన్నామండి. మాకు ఏ దేవుడు కాబట్టి తెలదు కానండి, ఆ గేదెలు సురక్షితంగా ఉన్నాయి కాబట్టి అండి మాకు కూర్మాపురాన్ని ఓ సంతోషం. గేదెలను అయితే తినేసింది అనుకున్నామండి. తినేసింది అనుకున్నాండి. మనకి అదో దిగులు కింద ఉండిపోయామండి. ఒక గేదె మీద ఆడుతుంటే 2 తోళ్ళు తెంపేసండి. దాని మీద మంచి స్పీడ్గా దాని మీద అడినియండి. ఒకసారి మీద ఆడిపోతే ఏదో కొడేస్తాయి అనుకుని ఆటలు పట్టదండి. మత్తులో చిక్కుకున్న పెద్ద పులిని బోనులో బంధించి రాజమహేంద్రవరం తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించి విశాఖపట్నంలోని జంతు సంరక్షణ కేంద్రానికి చేర్చే యోచనలో అటవీశాఖ అధికారులు ఉన్నారు. మహారాష్ట్రలోని తాడోబా ప్రాంతం నుంచి తెలంగాణ మీదుగా
ఏలూరు జిల్లాలోకొచ్చిన పెద్ద పులి వారం రోజులుగా తూర్పుగోదావరి జిల్లాలోని అభయారణ్యాలు, గోదావరి పరివాహక ప్రాంతాలు, పొలాల్లో సంచరించింది. రాజానగరం, రాజమహేంద్రవరం గ్రామీణ మండలాల్లో 8 మూగజీవాల్ని వధించింది. పులిని బంధించేందుకు అటవీశాఖ అధికారులతో పాటు పూణే, ఢిల్లీ నుంచి నిపుణుల బృందం కూడా వచ్చింది.